నమస్తే, నేను సిరి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా అల్లు అర్జున్ గారి కాంబోలో మూవీ రాబోతుంది అని చెప్పేసి అందరికీ తెలిసిందే. కానీ అది ఏ జానర్‌లో వస్తుంది అనేది అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ ప్రొడ్యూసర్ నాగవంశి గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అది పూర్తిగా ఒక పౌరాణిక మూవీ అని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అనేది కూడా ఇప్పుడు అయితే చర్చ నడుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారి మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు నెక్స్ట్ మూవీలో ఏంటి, ఎవరెవరితో ఉందని చెప్పేసి ఒక చర్చ నడుస్తున్న టైంలో ఇప్పుడు నాగవంశి గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో అల్లు అర్జున్ గారి మూవీ కన్ఫర్మ్, అదైతే పూర్తిగా ఒక పౌరాణిక చిత్రం అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే, పౌరాణికం అంటే మనకి చాలా ఉన్నాయి సార్, ఎన్నో ఉన్నాయి. అది ఏదయ్యా, అది ఏ సైడ్ నుంచి వచ్చేది, దేని గురించి, అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అనేది కూడా ఒక చర్చ ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏదేమైనా చాలా కాలం తర్వాత ఒక పౌరాణిక సినిమా తెలుగులో రూపొందబోతుంది. అది కూడా ఒక స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ కలిసి పనిచేయబోతున్నారు అనేటువంటి వార్త ఏదైతే ఉందో అది నిజంగానే ఆ పౌరాణికాలని ఇష్టపడే వాళ్ళకి అమితానందాన్ని కలిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఆ పౌరాణిక సంభాషణ పలకాలన్నా, ఆ డైలాగ్స్ పలకాలన్నా ఎవరున్నారు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. నందమూరి బాలకృష్ణ, అలాగే ఒక జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళు అలవోకగా డైలాగులు చెప్పగలరు. అలాగే ఒక మోహన్ బాబు, సో యముడుగా ఆయన యమదొంగలో ఎలా నటించాడో మనం చూసాం. అలాగే తను కూడా యమలోకంలోకి వెళ్ళిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాయో, సో ఈయన కూడా ఎలాంటి క్లిష్టమైనటువంటి డైలాగులైనా చెప్పగలడు అనేటువంటి నమ్మకాన్ని కలిగించింది. ఇక ఆల్రెడీ అంతకుముందే నందమూరి బాలకృష్ణ ఒక భైరద్వీపం లాంటి జానపద సినిమాతోటి పెద్ద హిట్ కొట్టారు. కాకపోతే ఆయన మైథలాజికల్ సినిమాతో హిట్ కొట్టలేదు. శ్రీకృష్ణార్జున యుద్ధం లాంటి సినిమా చేశారు, కానీ అది ఆడలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. దానికి అంటే అటువంటి సన్నివేశాలు, బలమైనటువంటి సన్నివేశాలు, ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటే ఇంకా బాగా ఆడి ఉండేదేమో. ఆయన ఆ ప్రయోగాలు అయితే చేశారు అట్లా. సో తర్వాత కాలంలో అసలు పౌరాణిక సినిమాలు అనేవి పెద్ద కాన్వాస్లో అయితే రాలేదని చెప్పాలి. మనకి హిస్టారికల్ ఫిలిమ్స్ వచ్చినాయి, బాహుబలి లాంటి ఫోక్లోర్ మూవీస్ వచ్చినాయి, కానీ ఒక పెద్ద క్యాన్వాసులు అయితే రాలేదనే చెప్పాలి. పౌరాణిక సినిమాలు అయితే రాలేదని చెప్పాలి. కల్కి లాంటి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో, అంటే ఎప్పుడో ఆదిత్య 369 తర్వాత మళ్ళీ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా మనం కల్కిలో చూసాం. అది ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ అది. సో ఇప్పుడు అంటే మళ్ళీ ఒకప్పుడు మనకి తెలుగు సినిమాకి ఒక స్వర్ణయుగం అని చెప్పేటువంటి 50, 60, 70 ఈ 3 దశాబ్దాల కాలంలో గొప్ప గొప్ప పౌరాణికాలు వచ్చాయి. ఒక మాయాబజార్ దగ్గర నుంచి చూసుకొని సో ఎన్నెన్ని సినిమాలు, అటు మహాభారతం ఆధారంగా, ఇటు రామాయణం ఆధారంగా, ఒక పాండవ వనవాసం కానివ్వండి, ఒక నర్తనశాల కానివ్వండి, అలాగే ఒక లవకుశ కానివ్వండి, సో ఇట్లాంటి ఒక సంపూర్ణ రామాయణం కానివ్వండి, ఒక భూ కైలాస్ కానివ్వండి, ఒక సీతారామ కళ్యాణం కానివ్వండి, ఇలాంటి సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు. ఈవెన్ ఆయన ఎన్టీ రామారావు గారు దానవీర సురకర అని చేస్తే, కృష్ణ గారు కురుక్షేత్రం తీశారు. సో ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలన్నీ కూడా మన పౌరాణికాలు వచ్చాయి. ఆ పౌరాణిక పాత్రలో ఎన్టీ రామారావు గారు ఎంత గొప్పగా ఆ టైంలో ఆయనలో దేవుని చూసుకున్నారని చెప్పాలి ప్రేక్షకులు, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది. అందుకనే ఆ కాలంలో ఆయన నిలువెత్తు శ్రీకృష్ణుడిగా ఉండే, శ్రీరాముడిగా ఉండే క్యాలెండర్లను పెట్టుకునేవాళ్ళు, పటాలను పెట్టుకునేవాళ్ళు గోడల మీద. సో అంతగా ఆయన సమాజం మీద ఇంపాక్ట్ కలిగించారు. అటువంటి శక్తి దానికి ఉంది. ఇప్పటికే మనం చెబుతాం పౌరాణికాలకి ఒక మాయాబజార్, ఒక నర్తనశాల, అవి ఒక క్లాసిక్ అన్నమాట. ఎవర్ గ్రీన్ క్లాసిక్స్గా నిలిచిపోయాయి అవి. మరి ఇంతకాలం తర్వాత మళ్ళీ ఒక పౌరాణిక సినిమాకి బీజం పడిందనే చెప్పాలి. అది అల్లు అర్జున్ కథానాయకుడుగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. దాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించబోతోంది. ఈ విషయాన్ని సూర్యదేవర నాగవంశి ఈరోజు జరిగినటువంటి, అంటే ఈరోజు అంటే మనం మాట్లాడిన మంగళవారం
మీడియాతో మాట్లాడుతూ దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు. రైట్. అయితే అంటే ఇంతకుముందు ఇది సోషియో ఫాంటసీయా లేకపోతే మైథాలజీ టచ్ ఉండే సోషియో ఫాంటసీ అన్నట్టుగా ఇదివరకు వచ్చింది. మనకు తెలుసు జగదేక వీరుడు అతిలేక సుందర కూడా సోషియో ఫాంటసీ. ఒక ఇంద్ర కుమార్తె ఇంద్రజ భూలోకానికి రావటం, ఆమెతో ఒక మానవుడితోటి ప్రేమలో పడటం, ఇది సోషియో ఫాంటసీ. ఒక క్లాసిక్ సోషియో ఫాంటసీ అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది 90sలో. ఖచ్చితంగా అది జగదేక వీరుడు అతిలోక సుందరే. ఇంకా సినిమా మించింది ఇంతవరకు రాలేదు. అలాంటి సోషియో ఫాంటసీ మళ్ళీ రాలేదు. అంత గొప్ప సోషియో ఫాంటసీ. అది ఇండస్ట్రీ రికార్డు కూడా సృష్టించింది. సో ఇప్పుడు అలాంటిది కాదు. ఇది ఫక్త్ మైథలాజికల్ థీమ్తో రాబోతున్నటువంటి సినిమా అని నాగవంశి చాలా క్లారిటీగా చెప్పాడు. దాంతోపాటు అంతకుముందు ఒక విషయం చెప్పాడు. అయితే ఇది రామాయణాన్ని బేస్ చేసుకుని వచ్చే మైథలాజికల్ ఫిలిం కాదు, అలాగే మహాభారతాన్ని కూడా బేస్ చేసుకొని వచ్చే మైథాలజీ. మనకి అనేక పురాణాలు ఉన్నాయి, అందులో ఒక కథ అన్నారు. అయితే ఈ మధ్యకాలం ఇంకొకటి చక్కలు కొట్టింది ఏంటంటే, ఇది కుమారస్వామి ప్రధాన పాత్రగా రూపుదిద్దుకోబోతున్నటువంటి సినిమా అని. సో దాన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ కుమారస్వామి అవతారంలో మన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. అంటే కుమారస్వామి అంటే మనం మురుగన్ అనుకోవాలా, లేకపోతే అయ్యప్ప స్వామి? అంటే ఇక్కడ చాలా ఇప్పుడు కుమారస్వామి అంటే చాలా అయ్యప్ప స్వామి కాదు, మురుగన్ అంటే వాళ్ళు తమిళ వాళ్ళు మురుగన్ అనుకుంటారు. మనకి కుమారస్వామి కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం. మళ్ళీ వాహనంతో ఉన్న అతన్ని మనం కుమారస్వామి అనిగా మళ్ళీ అవును కదా సార్. సో చాలా అంటే ఇట్లా శివపార్వతుల కుమారుడు, వాళ్ళ ఇద్దరు కలిసి కన్నటువంటి పుత్రుడు కుమారస్వామి. వినాయకుడు ఏంటి, ఆమె పార్వతీదేవి సృష్టించుకున్న కుమారుడు. తను స్నానాల గదిలోకి వెళ్ళబోతూ భర్త లేడు, శివుడు లేడు. సో కాపలాగా ఎవరిని రానివద్దు అని చెప్పేసి ఒక బొమ్మని చేసి ప్రాణప్రతిష్ఠ చేసి దానికి కాపలాగా పెట్టింది. సో శివుడు వచ్చి లోపలికి పోతామంటే అడ్డుకున్నాడు. ఆయన అడ్డుకుంటే ఇద్దరి మధ్య చిన్నపాటి సంవాదం జరుగుతుంది. ఎంత చెప్పినా అతను వినడు, అబ్బాయి బాలుడు. దాంతో అతను త్రిశూలంతో కంఠాన్ని తెగనరటం, అది ఎక్కడో పోయి పట్టడం. తర్వాత పార్వతీదేవి వచ్చి బాధపడటం, నేను సృష్టించిన. అప్పుడు మళ్ళీ ఒక ఏనుగు తలను తీసుకొచ్చి అతిపెట్టడం. ఇదంతా కూడా వినాయకుడు కథ అని మనకు తెలుసు. సో కానీ ప్రాపర్గా శివపార్వతులకు పుట్టిన కుమారుడు ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన కుమారస్వామి అనుకుంటాం మనం. తమిళ్లో మురుగన్ అని చెప్పి ఆరాధిస్తారు. వాళ్ళకి మురుగనే అతిపెద్ద దేవుడు తమిళియన్స్కి. అక్కడ మనకి కుమారస్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి కానీ, బట్ అక్కడ తమిళనాడులో మురుగన్ అంటే అతిపెద్ద దేవుడు వాళ్ళకి. ఎన్నో దేవాలయాలు ఉంటాయి, అత్యంత శక్తివంతమైన దేవుడు వాళ్ళకి. సో అలాంటి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడు ఆయనే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మొత్తం దేవతలందరికీ కూడా ఆయన అంతటి శక్తిమంతుడు ఆయన. సో అలాంటి కుమారస్వామి కథతోటి ఈ సినిమా రాబోతోంది అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తుంది. ఆయన చెప్పలేదు కానీ ఓపెన్గా నాగవంశి ఆ విషయాన్ని, ఏ కథ అనేది. బట్ ఇదైతే స్పెక్యులేషన్ ఉంది. సో అంతర్గత వర్గాల వల్ల బయటకు వచ్చినటువంటి ఒక ప్రచారం అని చెప్పేసి ఇది అనుకోవాలి. సో తను ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందో కూడా చెప్పాడు. సెకండ్ హాఫ్లో, అది కూడా అక్టోబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది అనే విషయాన్ని కూడా నాగవంశి ఓపెన్గా చెప్పాడు. సో ఈ లోపల ఆయన అట్లీ సినిమాను కూడా ప్రారంభించే అవకాశం ఉంది అల్లు అర్జున్. సో అది పూర్తయ్యే సమయానికి అప్పటికి పూర్తయ్యే దాదాపు షూటింగ్ పూర్తవచ్చు. ఈ సినిమా అక్టోబర్లో బహుశా మరి స్టార్ట్ అవుతుంది. అయితే పౌరాణిక సినిమా షూటింగ్ ఒక ఎత్తు, దానికి సంబంధించి ఎందుకంటే దీనికి చాలా గ్రాఫిక్ వర్క్ కూడా ఉంటుంది. అండ్ అట్లనే సంభాషణలు కూడా సార్. ఎందుకంటే పౌరాణికం అంటే మనం ఫస్ట్ నుంచి చూసింది కూడా, అంటే మనం మాట్లాడుకునే విధానం కాకుండా ఆ అంటే మరి గ్రాంధికం ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టే సంభాషణలు రాస్తారు. కాకపోతే ఇంగ్లీష్ ఉండదు అంతే. ఇంగ్లీష్ లేకుండా మనకు అందరికీ అర్థమయ్యే శిష్ట వ్యవహారికం అంటారు. ఆ శిష్ట వ్యవహారికంలోనే ఈ సంభాషణలు అనేవి ఉంటాయి, అందరికీ అర్థమయ్యే భాషలోనే. సో మరీ ఎక్కువ సంస్కృత పదబంధాలతోటి
ఆ కాలంలో రాసినట్టుగా మరి ఆ రేంజ్లో ఉండకపోవచ్చు. పింగళి నాగేంద్రరావు గారు లేకపోతే డివి నరసరాజు గారు రాసినట్టుగా అంత మరీ గ్రాంధికం జోడించినటువంటి లేదా సంస్కృతాన్ని మేళవించినటువంటి సంభాషణ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. త్రివిక్రమ్లో కూడా పాండిత్యం ఉంది, తనకు తెలుసు. ఈ కాలంలో అందరికీ ఈ యూత్కి అర్థం కావాలి కదా. సో వాళ్ళ కనెక్ట్ అయ్యేటువంటి భాషలోనే ఆ సంభాషణలు ఉంటాయని మనం భావించవచ్చు. గోన గన్నారెడ్డి అనే ఒక చారిత్రక పాత్ర తను చేశాడు. ఆ పాత్రలో అల్లు అర్జున్ సంభాషణలు బాగానే పలికాడు. కాబట్టి అతను కూడా ఆ డైలాగ్స్ విషయంలో పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. కానీ మిగతా పాత్రధారులు ఎవరుంటారు, ఎవరు చేస్తారు, ఏంటి అనేది మాత్రం ఆసక్తి కలిగించేటువంటి అంశం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా ఒక పక్క మైథలాజికల్ పౌరాణిక సినిమా అనేది బహుశా అది 2026లో వస్తుందా లేదా 2027లో వస్తుందా అది ఇప్పుడైతే మనం చెప్పలేము. కానీ ఆ షూటింగ్ జరిగే తీరు, ఎందుకంటే కాస్ట్యూమ్ డ్రామా కదా పౌరాణిక సినిమా అంటే, ఆ కాస్ట్యూమ్స్కి దానికి ఎంత ఖర్చు. ఎందుకంటే భయపడుతున్నారు సినిమా తీయటానికి. ఆ కాస్ట్యూమ్స్కి, ఆ వాతావరణానికి, ఆ సెట్టింగ్స్కి దాన్ని సృష్టించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఒక ఈరోజు అప్పట్లో అయింది కానీ రీజనల్ లాంగ్వేజ్లో తీయటం, ఈరోజు రీజనల్ ఒక్క భాషలో సినిమా చేస్తే వర్కౌట్ కాదు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తేనే అది వర్కౌట్. 5 భాషల్లో ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి. సో ఆ స్పానే ఉంటుంది దానికి, అంత ఖర్చు ఉంటుంది. సో మరి చూద్దాం, మరి దీంతో వాళ్ళు ఒక చరిత్రని సృష్టిస్తారా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.